పగ అంటే శరీర కార్యం. గలతీ పత్రిక 5:9 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, గర్వము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, హిమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ శరీర కార్యాల జాబితాలో ఒక మాట వచ్చింది, కలహము. భార్యాభర్తల మధ్య కలహాలు కానివ్వండి, కుటుంబంలో కలహాలు కానివ్వండి, బంధువుల మధ్య కలహాలు కానివ్వండి, సమాజంలో కలహాలు కానివ్వండి, సంఘములో కూడా కలహాలు కానివ్వండి, దేన్ని బట్టి వస్తూ ఉన్నాయంటే హృదయములో పగ ఉన్నది గనుక. పగ కలహాలు రేపుతూ ఉంది. నీలో ఉన్న పగ, అది అంటారుగా తాసుబాము పగ. ఏమిది? తాసుబాం పగండి. ఇతనిది తాసుబాం పగ. ఎందుకన్నారా మాట? ఆ పగ తీసేసుకోవటం లేదు గనక కలహాలు రేగుతున్నాయి. నీ కుటుంబంలో, సమాజంలో, నీ ఉన్న స్థలములో, నీవెక్కడ ఉన్నా కలహాలు చోటు చేసుకోవటానికి కారణం ముందు నీ హృదయంలో ఉన్న పగ. ఆ పగను సమూలంగా యేసు రక్తంలో కడుక్కోమంటూ ఉన్నాడు దేవుడు.